హిందువుల పీకలను కోస్తాము అంటూ ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాది పిచ్చుకూతలు కూస్తున్నాడు. ఇటు లష్కరే ఉగ్రవాది అబూ మూసా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది, దాన్నే జిహాద్ అంటారంటూ ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అడుక్కుంటే స్వతంత్రం రాదు, ఇటు హిందువుల గొంతులు కోసి సాధిద్దామంటూ పిలుపునిస్తున్నాడు. పహల్గామ్ అటాక్కి ముందు కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఈ టెర్రరిస్టులు చేశారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ లష్కరీ తైబా అలాగే జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూమెంట్ ఈ రెండు కలిపి ఇప్పుడు కొత్తగా ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ స్థావరాలను బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, మళ్ళీ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అబూ మూసా, లష్కరీ తైబాకి సంబంధించిన అబూ మూసా, ఆయన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఖచ్చితంగా హిందూ కమ్యూనిటీనే టార్గెట్ చేసుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యానించాడు.